గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతగా మంత్రిగా పనిచేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అలాగే సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది. చాలా కాలంగా మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గతం నుంచి రేవంత్ రెడ్డితో రాజకీయ వైరం ఉండడం, ఆయనను చేర్చుకునేందుకు మెజార్టీ కాంగ్రెస్ నాయకులు ఒప్పుకోకపోవడం తదితర కారణాలతో ఆయన చేరిక వాయిదా పడుతూ వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అనేక సార్లు రేవంత్ కు సవాల్ విసిరిన మల్లారెడ్డి ఇప్పుడు మాత్రం రేవంత్ రెడ్డి నా మిత్రుడు అంటూ తన విషయంలో యాక్షన్ ప్లాన్ కు దిగక ముందే ఆ పార్టీలో చేరితే తన రాజకీయ భవిష్యత్తుకు, తన వ్యాపార వ్యవహారాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఆలోచనతో మల్లారెడ్డి ఉన్నట్లుగా తెలుస్తుంది. మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై ఎన్నో సార్లు సవాళ్లు విసిరారు, ప్రతి సవాళ్లు విసిరారు. వాళ్ళిద్దరి మధ్య వైరం ఎంతో కాలంగా కొనసాగింది. కానీ అధికారం చేజారగానే రేవంత్ రెడ్డి నా మిత్రుడు, అతనితో నాకు శత్రుత్వం లేదు, రాజకీయంగా వైరమే తప్ప వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. మల్లారెడ్డికి అనేక మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు, వివాదాలు, కేసులు ఉన్నాయి. 3 రోజుల కిందట తమ కాలేజీ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన రోడ్డును సైతం అధికారులు తొలగించారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే ఆయనను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ఎవరు ఆసక్తి చూపించకపోవడంతో కర్ణాటక కాంగ్రెస్ కు చెందిన కీలక నేతతో మల్లారెడ్డి రాయబారం నడిపారని, దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు అడ్డంకులు తొలగిపోయాయని మల్లారెడ్డి అనుచరులు చెప్తున్నారు. కాకపోతే మల్లారెడ్డి రాకను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అలాగే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ వంటి వారు మల్లారెడ్డి రాకుండా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే పై స్థాయి నుంచి ఒత్తిడి ఉండడంతో మల్లారెడ్డి చేరికకు రేవంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలు ఉన్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లోనే తెలుస్తుంది. నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి, హుందాగా స్పందించండి.